अन्वेषण को बहुत अच्छा लगता, बहुत अच्छा आदमी है, बहुत अच्छा మంచివాడు, మంచి మాటలు చెప్తాడు, మంచి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ట్రెండింగ్ ఏంటంటే నా అన్వేషణ ప్లస్ సన్నీ యాదవ్. భయ్యా సన్నీ యాదవ్ ఎంత మోసం చేసినావు నువ్వు అసలు. నిజంగా అంటే అన్వేషణ చెప్పేంత వరకు తెలియలే. వీటి నుంచి బండి వేసుకుని పోయినా, బైక్ వేసుకుని పోయినా, నడుపుకుంటూ పోయినా, ఇంత దూరం ఇండియన్ ట్రావెలర్ అని పర్టిక్యులర్గా చెప్పినావు. ఇప్పుడేమో ఆయన చెప్పిన తర్వాత నేను ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేవు, అక్కడ నుంచి అట్లా షిప్పులు నువ్వు ఫ్రాడ్ అయితే వేసినావు. మొత్తానికి ఫ్రాడ్ చేయాలని మళ్ళీ చెప్తున్నావు. ఇంకొకటి నా అన్వేషణ దగ్గర ఒకటి జెన్యున్ ఏంటంటే, నా అన్వేషణ ఇప్పటి వరకు అతను సొంతంగా ఎన్నో ట్రావెలింగ్, ఎన్నో కష్టాలు పడి ఇప్పటికీ 2 మిలియన్ దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అట్లాంటి నా అన్వేషణ ఏ రోజు ఏ వీడియోని ప్రమోషన్ చేయలే, ఎలాంటి గేమ్స్ని కానీ ఎలాంటి యాప్స్ని కానీ ప్రమోషన్ చేయలే. దాని పైసలు ఆశపడే ట్రావెలర్ కాదు. ఇంకా నా అన్వేషణ టు సన్నీ యాదవ్ చెప్పాలంటే, సన్నీ యాదవ్ నువ్వు మొన్న వచ్చినటువంటి ట్రావెలర్, మోటో ట్రావెలర్, నా అన్వేషణ చూసుకొని ఎంతోమంది ట్రావెలర్స్ అయినారు. సో దాంట్లో నువ్వు ఒక్కనివి. సో నా అన్వేషణ అనే ఒక ట్రావెలర్ అంటే ఆయన ఒక బ్రాండ్. సో ఆయన గురించి నువ్వు మాట్లాడడం పీతి గుద్ద అన్వేషణ ఏంది భయ్? నువ్వు అన్వేషణ గురించి అట్లా మాట్లాడడం. సన్నీ యాదవ్ నువ్వు చేసింది చాలా తప్పు. మొన్న కూడా ప్రో కబడ్డీకి పిలుస్తా, నన్ను ఫాలో కొట్టండి, నన్ను లైక్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఏ రోజు నా అన్వేషణ ఇట్లాంటి పిచ్చి వ్యవహారాలు చేయాలనుకుంటే ఎవరికైనా వేసినా కూడా నా అన్వేషణ చెప్పడు. సో నా అన్వేషణకి నీకున్నటివి చాలా నీ మైనస్లు ఉన్నాయి. ఇంకొకటి నన్ను చూసి వరుస లేకుండా మాట్లాడుతున్నాడు నా అన్వేషణ. ఇవన్నీ టాపిక్లు అయితే చెప్తున్నావు. నిన్ను చూసి వరుస లేకుండా అనుకుంటే ఆయన ఎంతో కష్టపడినాడు. సో కష్టపడిన అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు. సో అతనికి ఫారినర్స్ కానీ అనదర్ కంట్రీ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు. సో నీకు మాత్రం మన ఇండియన్ ఒక విధంగా ఈ గేమ్కి ఈ ఫోన్ ఇస్తే వీడు బానిస అవుతాడు, ఇది ఇస్తే ఇది అది అని చెప్పి నువ్వేమో అవి ప్రమోషన్ చేసి ఎన్నెన్నో కొన్ని చెప్తున్నావు. సో నీకు నా అన్వేషణతో పోలిస్తే నువ్వు ఒక ట్రావెలర్వే, నేను ఒప్పుకుంటాను నీ గురించి కూడా. సో ఇవ్వడం కూడా గుడ్ హ్యాబిటే, బాగా ఇస్తున్నావు, ఓకే. కాకపోతే నువ్వు నా అన్వేషణతో పోర్ట్రేట్ చేసి మాట్లాడడం మాత్రం నాకైతే నచ్చలే. తప్పు నీది. అట్లా మాట్లాడడం, ఆయన గురించి మాట్లాడతంత వ్యక్తి అయితే కాదు. నాకు తెలిసి అయితే నువ్వు ఒక ట్రావెలర్గా మారడానికి కారణం నా అన్వేషణ అనే నేనైతే అనుకుంటా. ఎందుకంటే నా అన్వేషణ ట్రావెలర్ చేసినప్పుడు చాలామంది ట్రావెలర్స్ కానీ ఫారినర్స్ కూడా చాలామంది బయటికి వెళ్ళారు. నా అన్వేషణ అనేది చిన్న మెట్టు నుంచి మెట్టు ఎక్కుకుంటూ వచ్చినోడు నా అన్వేషణ. ఇంకా వేరే వాళ్ళు అంటావా చిన్న ఫ్రాడ్స్, చిన్న విషయాలు చెప్పుకుంటా అది ఇది చీట్ చేసుకుంటా అవి చేసుకుంటా వచ్చిన వాళ్ళు కొంతమంది యూట్యూబర్లు. సో వాళ్ళ గురించి నేనేమో కానీ నువ్వు క్లారిటీగా మెన్షన్ చేయాలి. నువ్వు కూడా చాలా కష్టపడైతే మొత్తానికైతే హైదరాబాద్ టు అమెరికా అయితే రీచ్ అయినావు. ఓకే, నీ కష్టాన్ని నేను ఒప్పుకుంటా. కాకపోతే నువ్వు కష్టానికి లాభం ఉండాలని చెప్పి అప్పుడైతే మాట దాచినావు. సో నా అన్వేషణ చెప్పకుండా ఉంటే కానీ అది అట్లనే ఆగిపోతుండే. నా అన్వేషణ చెప్పడం వలన అయితే నువ్వైతే దొరికిపోయినావు. ఇదైతే కరెక్ట్ వే కాదనిపించింది నాకైతే. సో నా అన్వేషణతో నిన్ను పోలిస్తే మాత్రం నా అన్వేషణ దాంట్లో నువ్వు పావుల భాగం. నా అన్వేషణ తిరిగిన దాంట్లో నువ్వు పావుల కూడా కాదంట. చెప్పిండు మొన్ననే 10 పైసలు. సో ఆయన అట్లాంటి పెద్ద యూట్యూబర్ ఏదైనా చెప్పినప్పుడు దాని గురించి కొన్ని నేర్చుకుంటే బాగుంటుంది. ఇంకోటి నువ్వు నా అన్వేషణ పోర్ట్రేట్ చేసి మాట్లాడడం ఎవరికి నచ్చదు. ఇంకొకటి దీంట్లో కామెంట్ చేయండి అందరూ, నా అన్వేషణ గ్రేటా సన్నీ యాదవ్ గ్రేటా అనేది మీరు చెప్తేనే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎవరికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎవరెవరికి ఎక్కువ మంది ట్రావెలర్స్ని ఇష్టపడతారు, ఏ ట్రావెలర్ అంటే జెన్యున్ ట్రావెలర్ అనేది మీరైతే కామెంట్ చేయండి. దీంట్లో కామెంట్లను చూసి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అయితే అర్థమైపోతుంది. సో ఎవరు స్కిప్ చేయకుండా పర్టికులర్గా అయితే దీనికి కామెంట్ చేయండి. నేనైతే నా అన్వేషణ అయితే గుడ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ కాదు, బట్ ఒక 1000 సబ్స్క్రైబర్స్ నుంచి ఇప్పటి వరకు వచ్చినాడు. అప్పటికి కూడా ఏ రోజు ఎలాంటి దాన్ని ప్రమోషన్ చేయలే. దట్ ఈస్ ద నా అన్వేషణ, దట్ ఈస్ ద జెన్యున్. ఎవరి గురించి భయపడకుండా డైరెక్ట్ డేర్ అండ్ డాష్గా మాట్లాడేతోడే నా అన్వేషణ.
నీకు కూడా డైరెక్ట్ డేర్ అంటే చెప్తున్నాడు, ఏదో తమిళ్ గిమిల్ అవి అంటే నువ్వు చేసే కొన్ని దానిలను బట్టి ఆయన కోపం వచ్చి మాట్లాడుతున్నాడు. కానీ నా అన్వేషణ చాలా చాలా మంచివాడు, వాట్సలేక కాదు. నువ్వు అబద్ధం చెప్పినావు కాబట్టి అబద్ధాన్ని అబద్ధం చెప్పినావు అని అన్నాడు. దాంట్లో తప్పేముంది నా అన్వేషణది? దాన్ని ఏదో అయినట్లే ఏదో ఫీల్ అయిపోయి ఏదేదో దాని గురించి నేను ఎదుగుతుంటే వారసలేక నీ లెక్క ఏ రోజు నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో కొట్టండి, మీకు ఇది ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా ఈ చిట్టుపుట్టు మాటలు చెప్పలే. ఒకవేళ ఇచ్చిండొచ్చు. నువ్వు ఒక అంటే దాన్నే యూజ్ చేసుకొని దాంతో నువ్వు దాన్ని అట్లా గేమ్ ఆడుతున్నావు. కానీ నా అన్వేషణ అట్లా కాదు, జెన్యున్. తన కష్టాన్ని కష్టపడిన తర్వాత నేను ఈ విధమైన కష్టాన్ని కష్టపడినా మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి, మీ ఇష్టం. నేనైతే కష్టపడడం వరకు ఈ విధంగా అయితే కష్టపడని మాట్లాడే వ్యక్తి నా అన్వేషణ. ఇప్పటికీ అతని పడిన కష్టాలే కానీ అతని పడిన ఎన్నెన్నో విషయాలే కానీ ఎవరు కూడా చేయలేరు. సో నా అన్వేషణతో నువ్వు పోల్చుకుంటే మాత్రం సన్నీ యాదవ్ చాలా 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 తక్కువ, చాలా. ఎందుకంటే ఈజ్ ద వరల్డ్లో ఒక ఇండియన్ యూట్యూబర్ ట్రావెలర్ అంటే దట్ ఈజ్ ద నా అన్వేషణ అని ఎవరైనా చెప్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నావు, ఇవన్నీ మాకు అవసరమా ఇవన్నీ అంటే, నా అన్వేషణకి నువ్వు ఫ్యానా గీనా అంటే ఇవన్నీ కాదు, జరిగినట్టు చెప్తున్నాడు కాబట్టి మనోడు మనకి ఇష్టం అంతే. జెన్యున్ పర్సన్, జెన్యున్. 100 మందిలో కూడా నిలబెడితే జెన్యున్. ఎంతోమంది చీటర్లు చేసి ఆలీల గురించి కూడా ఎవరి గురించి నా అన్వేషణ డేర్ అండ్ డైస్ మాట్లాడేసాడు. దట్ ఈస్ ద నా అన్వేషణ అంటే. ఎందుకు ఆయన గురించి అట్లా ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, ఆయన గురించి చెప్పాలంటే ఒక్కసారి కవద్దలు పెడతా. నా అన్వేషణ మస్తుగా చెప్తాడు, ముద్దుగా మాట్లాడతాడు, జెన్యున్గా ఉంటాడు, అందుకే నా అన్వేషణ అంటే మనకు చాలా ఇష్టం. సో నా అన్వేషణని ఎవరైనా చూస్తుంటే కామెంట్ మాత్రం చేయండి. నా అన్వేషణ జెన్యునా, సన్నీ యాదవ్ జెన్యునా. కానీ యూట్యూబర్లు నువ్వు ఎవరినన్నాడు, ఏ కంట్రీకి వెళ్ళినా నా అన్వేషణ అంటే తెలియనోడు అంటూ లేడు. एज ए इंडियन का छोटा यूट्यूबर है, मे भी मेरे को भी मालूम है ना अन्वेषण, मैं भी देखा है ना अन्वेषण को, बहुत अच्छा लगता, बहुत अच्छा आदमी है, बहुत अच्छा మంచివాడు, మంచి మాటలు చెప్తాడు, మంచి విషయాలు నేర్పిస్తాడు, ఎవరి దగ్గర రూపాయి తీసుకోడు, తన కష్టాన్నే నమ్ముకొని ఉండేవాడే నా అన్వేషణ. దట్ ఈస్ ద నా అన్వేషణ. ఎన్ని మాట్లాడినా నా అన్వేషణ, వెనకాల తిరిగిన నా అన్వేషణ, ముందరు తిరిగిన నా అన్వేషణ, ఎట్టుపోయిన నా అన్వేషణ. ఎందుకు అంత మంచి నా అన్వేషణ అని యూట్యూబ్ ఛానల్ పెట్టి అతని కష్టాన్ని నలుగురికి కాదు 100 మందికి తెలియజేసి అతను పడే దేశాలు పావుల 10 పైసలు తిరిగిలేవు. పెద్ద యూట్యూబర్ నా అన్వేషణ అంటే క్యా అన్న, పెద్ద యూట్యూబర్ నా అన్వేషణ. సో అందరూ లైక్ చేయండి, నా అన్వేషణకి లైక్ చేయండి. సన్నీ యాదవ్ ఇంకా నా అన్వేషణ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు జెన్యున్ యూట్యూబర్, ఎవరి దగ్గర ఎలాంటి యూట్యూబర్ అనేది ప్రమోట్ చేయండి. నా అన్వేషణ అనుకుంటే నీకున్న సబ్స్క్రైబర్స్ దాని గురించి నేను మాట్లాడాను. నీ బిజినెస్ ఎండ్ ఆఫ్ యువర్ బిజినెస్ యువర్ విష్ బ్రో. సో నాకు తెలిసినట్టువైతే ఇవన్నీ చెప్తున్నా. ప్లీజ్ స్టైల్ మామా ఛానల్ని మీకు నచ్చితే ఒక్కసారి చుక్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలేనా? బాయ్. టన్